18 నుంచి 2020 వరకు మాయం చేసి పడేసి. అంటే అట్లాంటి వాళ్ళు ఇవాళ ఎన్నికలకు వస్తుందంటే అర్థం చేసుకోండి అని మీకు విజ్ఞప్తి చేస్తాను. అట్లాంటి వాళ్ళు ఇవాళ ఎన్నికలకు వస్తుందంటే అర్థం చేసుకోండి. నేను ఇక్కడ ఉండేటువంటి వేదిక మీద ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మీరు చేసింది చెప్పరు, అవతల వాళ్ళు దొబ్బక తింటారు, మీ మీద అబండాలు వేస్తారు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పి నేను బాజాప్తుగా ఇక్కడ ఉండే అన్నలకు అక్కలందరూ కూడా చేసే విజ్ఞప్తి ఒకటే, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ ఏదైనా పని మీద హైదరాబాద్కు పోయినా మరుసటి రోజు మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఎవరికి ఏ పని ఉన్నా నా దగ్గరికి రావచ్చు, పని చేయించుకోవచ్చు. నిత్యం మీలో ఒకటిగా, మీ మనిషిగా, మీకు సేవకుడిగా ఉండేటువంటి వ్యక్తిని. లతా వెంకటాచారి కూడా అట్లనే ఉంటారు. వీళ్ళు ఒకవేళ పని చేస్తారో లేదనేటువంటి డౌట్ కూడా మీకు వద్దు. నేను దగ్గరుండి పని చేయించేటువంటి బాధ్యత నాది. ఆయన చేయకుంటే ఇక్కడ అశోక్ అన్న ఉండు, మేము బాధ్యత తీసుకుంటాం. లతా వెంకటాచారి గారు చదువుకున్న పిల్లలు, చదువుకున్న యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమ్మునికి టికెట్ ఇచ్చినాం. యువతను రాజకీయాల్లోకి రావాలి, యువశక్తి పెరగాలి. యువశక్తి రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో ఒక పెను మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో అవినీతి రహితమైనటువంటి పాలన, పేదవాడికి సేవ చేసేటువంటి ఒక తత్వాన్ని పెంపొందించేటువంటి గుణం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని మేము చేసి పెడతాం. లతా వెంకటాచారి గారి కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇంకా ఒకటే విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ ఊరు గ్రామ అభివృద్ధి బాధ్యత నాది. వెంకటాచారి లత గారిని గెలిపించే బాధ్యత మీదే అని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కత్తెర గుర్తుకే